హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ ఈరోజు అయితే మన రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇదైతే మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళైతే వాయిదా వేయడం జరిగింది. ఎందువల్లంటే పీఎం కిసాన్ ఆల్రెడీ వాయిదా వేసినారు కాబట్టి ఇది కూడా ఆల్రెడీ వాయిదా వేయడం జరిగింది. ఎప్పటికీ ఈ వాయిదా అనేది ఎప్పుడు జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది రైతులు అయితే అప్లై చేసుకునే దానికైతే వీలు కల్పించినారు. దానికి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఈకేవైసీ ఇంకా ఎవరు కంప్లీట్ చేసుకోలేదు, అదేవిధంగా ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు మొత్తం డీటెయిల్స్ అని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ వచ్చేసి జూన్ 20వ తారీఖు వేస్తామని చెప్పేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల చేత దాన్ని అయితే మళ్ళీ వాయిదా వేయడం అయితే జరిగింది. ఈ రోజు 28 అంటే జూన్ 28వ తేదీ మధ్యాహ్నం అయితే ఈ అమౌంట్ విడుదల చేయవలసి ఉండగా కానీ మళ్ళీ దాన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. అది ఎప్పుడని డేట్ అనేది ఇంకా ఫిక్స్ అయితే కాలేదు. ఎందుకంటే పీఎం కిసాన్ కూడా ఇదే రోజున అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి అయితే దీన్ని అయితే ఈ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ పీఎం కిసాన్ కూడా ఆల్రెడీ అయితే వాయిదా అయితే వేయడం జరిగినారు. ఎందుకంటే ఈ జూలై నెల మొదటి వారంలో అయితే ఈ పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా అదే రోజునే రిలీజ్ చేస్తాము అంటే వాళ్ళకి కరెక్ట్గా 7,000 రూపాయల అమౌంట్ రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయడం మంచిదని చెప్పేసి ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ కూడా ఏదైతే అంటే జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే జూన్ నెలలో ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి అమౌంట్ దాదాపు పడదు. ఎందుకంటే జూలై నెల మొదటి వారంలో అయితే ఈ పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ కూడా జమ చేయాలని చెప్పేసి అయితే గవర్నమెంట్ వాళ్ళు భావిస్తున్నారు. అదేవిధంగా ఇంకా అంటే మన రాష్ట్రంలో దాదాపు 46 లక్షల మంది ఏదైతే రైతులు అన్నదాత సుఖీభవ కావచ్చు, పీఎం కిసాన్ కావచ్చు ఎలిజిబుల్ అయి ఉన్నారు. కానీ అందులో ఇంకా 1,40,000 మంది అయితే ఈకేవైసీ అనేది చేసుకోలేదు. ఈ ఈకేవైసీ ఖచ్చితంగా కంపల్సరీ చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ సంబంధించిన స్కీమ్స్ సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది లేదండి. ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది మీ ఖాతాలో పడుతుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కాబట్టి రైతులకి అకౌంట్లోకి పడడం కాబట్టి ఇది ఆధార్ బేస్ మీద అయితే ఈ అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. మీకు మీ బ్యాంకుకి ఏ ఆధార్ కార్డు లింక్ అయింటే ఆ అకౌంట్కి మాత్రమే ఈ యొక్క డబ్బులు పడుతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయితే అందరూ చేయించుకోండి. అదేవిధంగా ఈకేవైసీ ఇంకా మన ఈకేవైసీ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవ సైట్లు అయితే ఓపెన్ ఇంకా కాలేదు. కాబట్టి మీ యొక్క గ్రామ సచివాలయంలో వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళేసి మీకు ఈకేవైసీ అయిందా లేదంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా, ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా చెక్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే జూలై నెల మొదటి వారంలో అయితే ఈ అమౌంట్ అయితే గవర్నమెంట్ వాళ్ళు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరగా వెళ్ళి, ఎందుకంటే రైతులకి అయితే మరో ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా కౌలు రైతులకు కూడా అమౌంట్ వేస్తారా వేయరా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా కౌలు రైతులు కూడా ఈ అమౌంట్ అన్నదాత సుఖీభవ సంబంధించిన అమౌంట్, అదేవిధంగా పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ రెండు కలిపి కూడా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని 20,000 రూపాయలు రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పీఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే ఈ కౌలు రైతులకు పడదు కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించుకొని 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. దీనికి ఏమేమి కావాలంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు ఆ భూమి యొక్క పాస్బుక్, వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వాళ్ళ ఏదైతే భూమి యొక్క యజమాని ఆధార్ కార్డు తీసుకొని మన సచివాలయంలో ఉండే వ్యవసాయ అధికారిని కలిసినారంటే మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది వాళ్ళ సచివాలయంలో చేయిస్తారండి. అది ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ 20,000 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు CCRC కార్డు అని మీ యొక్క సచివాలయంలోనే చేస్తారు. దాన్ని చేయించుకొని ఈ కౌలు రైతులకి సంబంధించిన అమౌంట్ మీరు పొందగలరు. లేదంటే మీకు అమౌంట్ రాదండి. ఏదైతే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ అయితే ఈ నెల అంటే జూన్ నెలలో అయితే అమౌంట్ రాదని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే డిక్లేర్ చేసినారు. ఎందుకంటే పీఎం కిసాన్ వచ్చేసి జూలై నెల మొదటి వారంలో వేస్తారు కాబట్టి అదే రోజునైతే ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించిన అమౌంట్ మీ రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు తెలియజేశారు. అదే అంతలోపు ఈకేవైసీ అదేవిధంగా ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఎన్పిసిఐ లింక్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ చాలామందికి అయితే ఎన్పిసిఐ లింక్ లేదు. ఎందుకంటే మొన్న జరిగిన తల్లికి వందనం పథకంలో అయితే చాలామందికి అయితే ఎన్పిసిఐ లింక్ ద్వారానే అమౌంట్ అనేది పడకుండా స్టాప్ అవడం అయితే జరిగింది.
అందుకని ప్లీజ్ అండి దయచేసి అందరూ ఎంపీసీ లింక్ చేర్చుకోండి. అదేవిధంగా ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ అనేది చేసుకోలేదో అటువంటి వారు అయితే ఈకేవైసీ చేసుకోండి. కానీ 46 లక్షల్లో 45 లక్షల మందికి అయితే ఆల్రెడీ వాళ్ళ ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏదైతే అన్నదాత సుఖీభవ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పీఎం కిసాన్ కావచ్చు రెగ్యులర్గా తీసుకుంటున్నారు కాబట్టి అటువంటి వారికైతే ఈకేవైసీ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయితే జరిగింది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకొని అదేవిధంగా వెబ్లాండ్లో భూమి వివరాలు సరిగ్గా లేకపోతూ ఉన్నాయో అటువంటి వారు ఈ కొత్తగా ఈకేవైసీ చేసుకోవడానికి అయితే 1,40,000 మందికి అయితే ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు పేర్లు అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇది లిస్టులో ఉన్న పేర్లు వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క వ్యవసాయ అధికారుల ఈ ఈకేవైసీ అనేది చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ.